గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఇంతకుముందు మార్నింగ్ సెషన్లో 2 పీరియడ్లలో సెట్స్ సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఆల్రెడీ మనం విన్నాం. ఇప్పుడు 3rd పీరియడ్లో సెట్స్కు సంబంధించిన కొన్ని ఉదాహరణలు మనం చూడవచ్చు. మనం సెట్స్ను 2 విధాలుగా సూచించవచ్చని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఒకటవది ఏంటిది రోస్టర్ ఫామ్, దాన్నే జాబితా రూపం అంటాం. రెండవది సెట్ బిల్డర్ ఫామ్, అంటే సమితి నిర్మాణ రూపం, అంటే సమితి ఏ విధంగా సెట్ ఏ విధంగా బిల్డ్ అయింది అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలిపే దాన్నే మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఆ సెట్ బిల్డర్ ఫామ్ ఆధారంగా మూలకాలను లేదా ఎలిమెంట్స్ను కామాల రూపంలో బ్రేస్ బ్రాకెట్లో సూచించినట్లయితే దాన్ని రోస్టర్ ఫామ్ లేదా ట్యాబ్లేషన్ ఫామ్ లేదా టేబుల్ ఫామ్ అని కూడా మనం పిలవడానికి ఆస్కారం. వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూడండి. సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సెట్స్. రోస్టర్ ఫామ్లో కొన్ని, వాటికి సంబంధించిన నిర్మాణ ఫామ్ ఏ విధంగా ఉంటుందో ఇందులో మనం చూస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, A is equal to set of 1, 2, 3, 4, 5, 6. ఇవేంటివి? నేచురల్ నెంబర్స్. దిస్ is set of natural numbers which is less than 7 elements. 7 మూలకాల కంటే తక్కువ ఉన్నటువంటి 7 సంఖ్య 7 కంటే తక్కువ ఉన్నటువంటి మూలకాలను సూచించేటటువంటి సెట్ అవుతుంది. దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ని ఏమని రాయొచ్చు? A is equal to set of x such that x belonging to n. x అనే ఇందులో ఉన్న ప్రతి మూలకాన్ని మనం xగా భావిస్తే x అనేది ఏ విధంగా ఉండాలి? లెస్ దాన్ 7 కంటే, అంటే 7 కంటే తక్కువగా ఉండాలి. కాబట్టి దాన్ని మనం దీన్ని ఆధారంగా చేసుకొని ఇది ఏర్పడడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం, దీన్ని రోస్టర్ ఫామ్ అని చెప్పేసి. అదేవిధంగా B is equal to set of, ఇందులో -2, -1, 0, 1, 2, 2 వరకే తీసుకుందాం. 2 ఉన్నాయి, 2 ఎలిమెంట్, మొత్తం 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ సెట్ ఆఫ్ B is equal to set of x such that x belonging to z where -2 is less than or equal to x is less than or equal to +2 అని చెప్పేసి రాయొచ్చు. అదేవిధంగా C is equal to third one set of 1, 2, 3, 4, 5, 6 మరి 5 చూడండి ఒకసారి. 5 ఫ్యాక్టర్ అవుతా 24కు? కాదు. మనం పరిశీలన చేయాలి. కాబట్టి 5 కాదు, కాబట్టి 1 అవుతుంది, 2 అవుతుంది, 4 అవుతుంది, 6 అవుతుంది, 8 3 24 అవుతుంది, 12 అవుతుంది, 24 అవుతుంది. అందుకని ఇక్కడ x అంటే x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24. 24 యొక్క ఫ్యాక్టర్ను ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా 24కు ఎగ్జాక్ట్గా ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24 అని రాయొచ్చు. అదేవిధంగా D is equal to set of 8, 10, 12, 14, 16, 18. D is equal to ఏం రాయొచ్చు? ఇప్పుడు x is equal to 2n. అంటే 2n అంటే ఏంటిది? ఈవెన్ ఫామ్. ఎనీ ఈవెన్ ఫామ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n. కాబట్టి ఇక్కడ n విలువ దేనికి చెందినది ఉండాలి? నేచురల్ నెంబర్స్ ఎందుకు చెందినదే ఉండాలి. అదేవిధంగా n అనేది గరిష్టంగా 9 లేదా అంతకంటే తక్కువ, 4 లేదా అంతకంటే ఎక్కువగా విలువను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. అందుకని x is equal to n, n belonging to n, 4 is less than or equal to n is less than or equal to 9. అదేవిధంగా E is equal to set of 16, 25, 36, 49, 64, 81, 100. అంటే ఏం చేస్తే నెంబర్స్ మనకు ఫామ్ అవుతాయి? ఉదాహరణకు 4 తీసుకున్నాం అనుకో, 4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది, 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది, 6 స్క్వేర్ అంటే 36. అదేవిధంగా 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్. కాబట్టి దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ మనం ఈ విధంగా ఫామ్ చేయవచ్చు.
x such that x is equal n square, where n is belonging to n, 4 is less than equal to n is less than equal to 10 అని రాయొచ్చు. ఉదాహరణకు n విలువ ఇక్కడ ఎంత ఉండాలి? 4కి సమానం లేదా 4 కంటే ఎక్కువ, 10కి సమానం 10 కంటే తక్కువ. ఈ మధ్యలో ఉన్నటువంటి ఏ విలువ తీసుకున్నా మనకు ఈ స్క్వేర్ నెంబర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏర్పడతాయి. నెక్స్ట్ f is equal to set of 1 3 5 7 9 11 13 15. ఇదే f is equal to x z x is equal to 2n minus 1. x belonging to n, 1 is less than equal to n is less than equal to 8. ఇక్కడ x అనే ఇందులో x అనేది ఏం చేస్తుంది? ఇందులో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ 2n minus 1 అనేది ఆడ్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ కాబట్టి ఆ 2n minus 1ని ద్వారా మనకి సెట్ ఫామ్ అయిందని చెప్పచ్చు. అదేవిధంగా g is equal సెట్ ఆఫ్ 1/2 2/3 3/4 4/5 అండ్ సో ఇదే విధంగా దాన్ని g is equal x z x is equal n by n plus 1, వేర్ n is belonging to n. ఎంతవరకు అంటే మన ఇష్టం ఉన్నంత వరకు ఈ నెంబర్ని ఫామ్ చేయవచ్చు. అదేవిధంగా ఆ నెంబర్ ద్వారా మనకు ఈ సెట్ ఏర్పడడం అనేది జరుగుతుంది. h is equal to set of 3, -4, where x z x belonging to x square plus x minus 12 is equal to 0. అంటే ఇక్కడ మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తృప్తిపరిచే సాటిస్ఫై చేసేటటువంటి వాల్యూస్ మనం ఏమంటాం? రూట్స్ అంటాం. వాటిని మూలాలు అంటాం. ఆ రూట్స్ ఏంటివి? 3, -4. మనం ఇందులో x ఉన్న చోట 3ని సబ్స్టిట్యూట్ చేసి మనం సూక్ష్మీకరిస్తే షార్ట్ ఫామ్లోకి మార్చి మనకు 0 వస్తుంది. చూద్దాం. x is equal to 3 అనుకుందాం. 3 స్క్వేర్ అంటే 9 + 3, 9 + 3 12, 12 minus 12 0. కాబట్టి సాటిస్ఫై. అదేవిధంగా x is equal to -4 తీసుకుందాం. -4 స్క్వేర్ అంటే 16 ప్లస్ ఆఫ్ -4 అంటే 16లో -4 ఉంది కాబట్టి 16 - 4 12, 12 - 12 అంటే 0. కాబట్టి ఈ ఈక్వేషన్ని ఈ వాల్యూస్ సాటిస్ఫై చేసినాయి కాబట్టి వీటిని ఏమంటాం? రూట్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అదేవిధంగా i is equal to సెట్ ఆఫ్ 0 5 10 15 20 25 30. దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ ఏం రాయొచ్చు? i is equal to x z x, where that is equal 5n, where n is belonging to whole numbers. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ మనకు 0 ఉంది, అది హోల్ నెంబర్ కాబట్టి హోల్ నెంబర్ నుంచి మొదలు. ఇక్కడ హోల్ నెంబర్ ఇక్కడ n బదులు 0 తీసుకుంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5 × 0 0 అవుతుంది. n is equal to 1 తీసుకున్నప్పుడు 5 వస్తుంది. 2 is equal 2 తీసుకున్నప్పుడు 10, 3 తీసుకున్నప్పుడు 15, 4 తీసుకున్నప్పుడు 20, 5 తీసుకున్నప్పుడు 25, 6 తీసుకున్నప్పుడు 30 వస్తుంది. కాబట్టి దీని మూలంగా మనకు ఈ రోస్టర్ ఫామ్ అనేది ఏర్పడిందని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ఇంకా మనకు కావలసినటువంటి సెట్స్కి ఎన్నో ఉదాహరణలు మనం తీసుకొని మనం వాటిని అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ పరిశీలించినట్లయితే we denote the set of all natural numbers, all whole numbers, all integers, all rational numbers and all real numbers by n, w, z, q, r. మనం మన గణితపరంగా ఉపయోగించేటటువంటి వివిధ సంఖ్యా సముదాయాల యొక్క అంటే సెట్స్ యొక్క రూపాలను పరిశీలించినట్లయితే న్యాచురల్ నెంబర్స్ ఎంతో చూస్తాం, హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో చూస్తాం, ఇంటీజర్స్ను జెడ్తో కానీ ఐతో కానీ సూచిస్తాం. అదేవిధంగా రేషనల్ నెంబర్స్ను క్యూతో, రియల్ నెంబర్స్ను ఆర్తో సూచించడం అనేది మనం ఆల్రెడీ కింది తరగతుల్లో నేర్చుకున్నాము. n is equal to సెట్ ఆఫ్ 1 2 3 సో ఆన్. అదేవిధంగా w is equal to n సెట్ nకు 0ను ఇంక్లూడ్ చేస్తే మనకు హోల్ నెంబర్స్ వస్తాయి. ఈ హోల్ నెంబర్స్ను నెగిటివ్ నెంబర్స్ను ఇంక్లూడ్ చేస్తే ఇంటీజర్స్ వస్తాయి. వాటిని p/q రూపంలో వేటినైతే రాయగలుగుతామో ద నెంబర్స్ which are expressed in the form of p/q
where p comma q belonging to z and q is not equal to 0, then that type of numbers are called rational numbers. కాబట్టి రేషనల్ నెంబర్స్ ఇంకేముంటాయి మనకు ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఆ రేషనల్ నెంబర్స్ను ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క కాంబినేషన్నే మనం ఏమంటాం రియల్ నెంబర్స్ అంటే. కాబట్టి ఆ రియల్ నెంబర్స్ మనం ఆర్తో చూస్తాం కాబట్టి R is equal to Q union Q dash. That means Q union S. Here S denotes surds. అంటే ప్రైమ్ నెంబర్స్ మనం రూట్ను అప్లికేబుల్ చేస్తే దాని యొక్క నెంబర్ ఎంత చేసినప్పటికీ కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి వాటిని సర్డ్స్ అని కూడా అనడం జరుగుతుంది. అంటే రియల్ నెంబర్స్ అంటే ఏమని చెప్పొచ్చు, ద యూనియన్ ఆఫ్ లేదా ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ సర్డ్స్ అని కూడా చెప్పచ్చు. కాబట్టి మనం సెకండ్ చాప్టర్లో మూడవ పీరియడ్ కూడా ఈ మూడవ పీరియడ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ వాటికి సంబంధించినటువంటి సెట్స్ను ఏ విధంగా ఫామ్ చేసామో తెలుసుకున్నాను. ఇంతటితో ఈ క్లాస్ నేను ముగిస్తున్నా. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని మంచి విషయాలు ఈ చాప్టర్ సంబంధించినటువంటి డెఫినేషన్స్ని తప్పకుండా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.